ఈ గాడిదలా పనిచేసే గుర్రం ఆ యజమానికి ఇంకోటి దొరకదు కాబట్టి. ఒక వ్యాపారవేత్త, ఒక గుర్రం. వ్యాపారవేత్త వ్యాపారం ముగించుకొని వచ్చేటప్పటికి తన దగ్గర డబ్బుల మూట ఉంటుంది. ఆ డబ్బుల మూటని గుర్రం మీద వేస్తాడు. ఆ గుర్రం ఏమీ అనుకోకుండా ఇంటి దాకా తీసుకొచ్చి వదిలిపెడుతుంది. రెండో రోజు 2 మూటలు ఉంటాయి. ఆ 2 మూటల్ని భుజం మీద వేసుకుంటుంది. తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడుతుంది. అలాగే మూడో రోజు 3, నాలుగో రోజు 4 రోజులు పెరిగే కొద్దీ మూటలు పెరుగుతున్నాయి. అయినా ఏమనుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారవేత్త యొక్క ఫ్రెండ్ అడుగుతాడు, ఏరా ఇంత సంపాదించావు కదా, ఆ గుర్రాన్ని వదిలేయచ్చు కదా అని. అప్పుడు ఆ వ్యాపారవేత్త, నేను సంపాదిస్తున్నాను కాబట్టి గుర్రాన్ని పెట్టుకోలేదు, ఆ గుర్రం నా బరువు మోస్తుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాను అన్నాడు. అర్థమైందా? ఇక్కడ గుర్రం నువ్వు యజమాని, నీ పైవాడు, నీ ఆఫీస్లో పైవాడు, నీ కంపెనీలో పైవాడు, ఎవరైనా అవ్వచ్చు. నీ పైవాడు కంపెనీ పెరుగుతుంది, బ్రాంచెస్ పెరుగుతున్నాయని చెప్పేసి నీకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వట్లేదు. నువ్వు పని చేస్తావు కాబట్టి, నువ్వు పని చేసే స్టామినా నీలో ఉంది కాబట్టి వాళ్ళు నేను పనిలో పెట్టుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఎక్కువ మంది పని వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎక్కువ స్టాఫ్ని పెంచరు. ఎందుకంటే ఈ గాడిదలా పనిచేసే గుర్రం ఆ యజమానికి ఇంకోటి దొరకదు కాబట్టి. బై ద వే, ఆ గుర్రం ఇప్పుడు ఆ పని మానేసి స్వేచ్ఛగా అడవిలో తిరుగుతుంది.